ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 36వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. 36వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి పైభాగంలో మనం గమనించినట్లయితే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారికి మారాను మధురముగా మార్చి మరి వారికి దేవుడు దయచేశాడు. మరి ఒకసారి ఆ యొక్క చరిత్రను, ఆ యొక్క గతించినటువంటి దినాలలో జరిగినటువంటి సంఘటనను దావీదు తిరుగా మరి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, మరి నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఈ సంతృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొన్ని సందర్భాల్లో మనకు జరగవలసినటువంటి కార్యాలు ఉన్నప్పుడు మనం అసంతృప్తిగా ఉంటాం. ఎవరైనా మనల్ని ద్వేషించినప్పుడు, దూషించినప్పుడు అసంతృప్తిగా ఉంటాము. కానీ ఇక్కడైతే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మరి నీ మందిరం యొక్క సమృద్ధి వలన, దేవుని యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుడు అనేక రీతిలుగా ఇశ్రాయేలు యొక్క ప్రజలను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు, సమృద్ధిగా దీవించాడు. మరి ఎందుకనగా దేవుడు పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఆ నిబంధనను బట్టి దేవుడు అంతకంతకు వారిని దీవిస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కూడా అలాంటి మరి ఉద్దేశాలనే కలిగి ఉంటున్నాడు, అలాంటి మరి ఆలోచనే కలిగి ఉంటున్నాడు. దేవుడు మనల్ని అనాది సంకల్పం చొప్పున మనల్ని ప్రేమిస్తూ, మరి అనాది సంకల్పం చొప్పున మనల్ని రక్షిస్తూ అనేక రీతిలుగా దేవుడు మనల్ని మరి సంతృప్తి పరుస్తూ ఉంటున్నాడు. అయితే మనం దేవుణ్ణి మరచి, దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడిని మరచి మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా అదే రీతిగా వారు జీవించారు. దేవుడు అనేక రీతిలుగా ఆశీర్వదించాడు, అనేక రీతిలుగా దీవించాడు. అయితే వారు దేవుణ్ణి తిరస్కరించినటువంటి ప్రజలుగా ఉంటున్నాడు. వారి పట్ల దేవుడు జరిగించినటువంటి కార్యాలను దావీదు ఇక్కడ బయలుపరుస్తుంటున్నాడు. నీ ఆనంద ప్రవాహములోనిది. మరి అరణ్యంలో వారు యాత్ర చేస్తున్నప్పుడు 40 సంవత్సరములు మరి అనేక రీతిలుగా దేవుడు వారిని కాచి కాపాడాడు, అనేక రీతిలుగా వారిని పోషించాడు, రక్షించాడు. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు కూడా అనేక శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు, అనేక ఇబ్బందుల గుండా మనం వెళ్ళినప్పుడు, అనేక శోధనల గుండా మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకి వాటన్నిటిలో నుండి విడుదలను కలుగు చేస్తూ, విముక్తిని కలుగు చేసి ఉంటున్నాడు. అయితే దేవుణ్ణి మరి మనము స్తుతించకుండా ఉంటున్నాం, దేవుణ్ణి మహింపరచకుండా ఉంటున్నాం. అందుకే ఇక్కడ దావీదు ఇశ్రాయేలు యొక్క ప్రజలను బట్టి మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ యొక్క మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు. మరి అందుకే అంటున్నాడు యెషయా ప్రవక్త, దప్పిగొను వారలారా నీళ్ళ యొద్దకి రండి అని. ఆయన జీవజలపు మరి ఊటగా ఉంటున్నాడు, జీవజలపు బుగ్గగా ఉంటున్నాడు. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు త్రాగేటువంటి వాడు ఎన్నడూ దప్పిగొనడు. అయితే మనము దాహము, ఆత్మీయ దాహము కలిగి ఉండాలి. శారీరక దాహం కాదు, ఆత్మీయ దాహము మనం కలిగి మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు. మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి, దేవుడు మనకిస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి
దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.